తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే, నేను ప్రసాద్. నాతో పాటు దీప్తి ఉన్నారు. నిన్న ఏదైతే అలహాబాద్లోని ఫ్లైట్ క్రాష్ అయింది కదా, చాలా దురదృష్టకరమైన ఘటన. ముందుగా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా మన ఆధాన్ ఛానల్ తరపున మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్రమాదం, ఇది ప్రమాదమా లేదా ఏదైనా కుట్ర దాగి ఉన్నదా? నిన్నటి వరకు మనకేంటి అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా జరిగేసరికి అందరూ షాక్లో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి తెలుసుకోక ముందే అనేక రకాలైన ఊహాగానాలు. సో దాని తర్వాత క్రమేపీ ఒకదాని తర్వాత ఒకటి అంశాలు అనుమానపడేలాగా ఉన్నాయి. సో ఇది కేవలం అనుమానం మాత్రమే. అందుగురించే ఈ ఫ్లైట్ క్రాష్ అయిన దాన్ని అసలు యాక్సిడెంటా ఇంకా ఏదైనా జరిగిందా అని చెప్పేసి సమగ్రమైన దర్యాప్తు చేపట్టి ఖచ్చితంగా నిజాలు బయటపెట్టి ప్రజలకు తెలియచేయాలి. సో ఇప్పుడు మనం ఏదైతే అనుమానపడుతున్నామో అది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో దీప్తి ఒకసారి. ఎస్ సార్. సో దాని బిఫోర్ యాక్చువల్గా మనం మాట్లాడుకోవాల్సిన అందులో మొత్తంగా 242 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో ఫ్యామిలీ స్టోరీ. సో ఒక ఫ్యామిలీ కంప్లీట్గా ఇండియా నుంచి షిఫ్ట్ అయిపోయి లండన్లో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నారు. ముగ్గురు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఆ డాక్టర్ ఫ్యామిలీ వెళ్తున్నారు. ఆ ఫొటోస్ చూస్తే అయితే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, చాలా బాధేస్తుంది. అండ్ ఇంకొక దురదృష్టకరమో యాదృచ్ఛికమో ఏంటో తెలియదు కానీ ఎక్స్ఈఎం ఆయన కార్ నెంబర్ ఒక్కసారి చూడండి, 1206. సో ఇక్కడ చూడండి 1206 ఆయన కాన్వాయ్ ఉన్నప్పటి నుంచి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, ఆయన పర్సనల్ వెహికల్ కావచ్చు, అన్నిటికీ కూడా ఆ 1206 అనే నెంబర్తోనే ఉండేది. సో అది ఎట్లాగో తెలియదు కానీ 12th జూన్ 12వ తారీఖు జూన్ నెల 1206 అనేది జరిగింది. చాలా విషాదకరమైన విషయం ఏదైనా కానీ చెప్పండి. సో ఒక ఆవిడైతే పాపం వాళ్ళ మనవరాలతో కలిసి ఉందాం అని చెప్పేసి వెళ్తున్నారంటే ఇలా ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఇది పక్కన పెట్టేస్తే అసలు ఏ పాపం పుణ్యం ఎరగని మెడికల్ స్టూడెంట్స్ ఇందులో బలైపోయారు. సో ఎంత కష్టపడి చదువుకొని ఉంటారు. మెడికల్ స్టూడెంట్ అంటే అంత ఈజీగా సీట్ అయితే రాదు. సో ఇదంతా పక్కన పెడితే అసలు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ ఒక అనుమానం. సో ఈయన చూస్తేనే మీరు గుర్తుపట్టుంటారు, ఖలిస్తానీ మూవ్మెంట్ ని చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి పన్ను గురుపవంత్ సింగ్ పన్నన్. So warns of attacking Air India flights on these dates. Here's what you should know. సో ఇది చూస్తే ఎప్పుడు October 18, 2024 లోనే ఏం చెప్పారు, రాయిటర్స్ రాసినటువంటి ఆర్టికల్ ఇది. 2024 లోనే ఎయిర్ ఇండియా పైన క్రాష్ జరగబోతుంది అనేది ముందే చెప్తున్నాడు. అంటే ఇది ఒక అనుమానం, ఈయనతో ఏమైనా లింక్ ఉందా అని ఒక అనుమానం. అంతే కదా, ఇప్పుడు దేశ చరిత్రలో లేని విధంగా ఇటువంటి మేజర్ ఎయిర్ క్రాష్ జరగడం అంటే ఇంతవరకు ఎప్పుడు లేదు. అది మరి ఎలా ప్రిడిక్ట్ చేస్తారు వీళ్ళు? అంటే వీళ్ళు మేము ఇలా చేస్తాము అనే ప్లానింగ్తో ఉన్నారా? నేను అందుకని మొదట్లో నేను చెప్పాను, ఇది కేవలం అనుమానం మాత్రమే. వీటికి దీనికి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది ప్రమాదమా? నిజంగానే కావాలని కొంతమంది బ్లాస్ట్ చేశారా ఏంటి అనేది. సో ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి చూస్తాం. సో అసలు కారణాలు అనేది ఇదే అయి ఉంటుంది అనేది అయితే ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది. సో అందులో ఇదొకటి. బోయింగ్ ఈ సిరీస్ లోనే ప్రాబ్లం ఉంది అనేది మాత్రం చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ అమెరికాకి సంబంధించి another Boeing whistleblower fired a few months after reporting 787 manufacturing issues. నిన్న జరిగిన యాక్సిడెంట్ కూడా 787 దానిలోనే జరిగింది. సో దీంట్లో ఇష్యూ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి ఇంజనీర్ చెప్తే అమెరికన్ గవర్నమెంట్ అతన్ని ఫైర్ చేసింది. ఇమీడియట్ గా అతన్ని ఫైర్ చేయడం జరిగింది. సో అతను చెప్పాడు 787 మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి. అంటే ఎవరైతే చెప్పారో వాళ్ళని ఫైర్ చేశారు అంటే ఇక్కడ ఒక అనుమానం రాదంటారా? ఖచ్చితంగా. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. ఐ వాజ్ ఇగ్నోర్డ్, ఐ వాజ్ టోల్డ్ నాట్ టు క్రియేట్ డిలేస్, ఐ వాజ్ టోల్డ్ ఫ్రాంక్లీ టు షట్ అప్, సెడ్ సెలహ్పూర్. ఇది చూడండి, ద యాటిట్యూడ్ ఫ్రమ్ ద హైయెస్ట్ లెవెల్ ఈస్ జస్ట్ టు పుష్ అవుట్ ఏ డెఫినెటివ్ పార్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ స్టేటెడ్ సెలహ్పూర్. So my boss said I would have killed someone who said what you said in a meeting. Salapur told the Senate Homeland Security Permanent Subcommittee on Investigations. ఇలా ఇప్పుడు ఇతను ఏమైతే మాట్లాడాడో అది కూడా ఒకసారి విందాం. ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. It's like an earthquake. The big earthquake is coming, but when that hits the building that let's say if you're talking about a building, have to be prepared to accommodate that type of let's say shake-up. It has to be built properly. Right now, from what I've seen, the airplanes are not being built per spec
and per requirement. So your testimony is the 787 line and the 777. The 777 line are you think are not? Well, they are doing stuff that increases the risk factor. Sure. Okay, when you increase the risk factors, it's not just one. You are doing stress concentrations. That those stress concentrations, like breaking a paper clip, you do it once or twice, it doesn't break, but it breaks at some time. As the plane gets older, all of these things that you took, you said it's not a safety issue, it becomes a safety issue. And the company's response to you was to threaten you? Threaten you, sideline you, transfer you. You raised concerns about the 787, so they transferred you to the 777, right? Well, yes. Initially, they just cut me off of all the meetings. Oh. They took my name out, and then so I was just doing nothing. I wasn't informed of what. Then they transferred me, and they do it pretty stealthy. Oh, we have a job over here. We want you to go over there. So they move you down there, and I come from like 40 years of engineering background. So when I see and I've taken a lot of stress classes, even though I'm not a specialist on that, but when there's a problematic area that you see, you can recognize. సో ఇక్కడ విన్నారు కదా, తను ఒక ఇంజనీరు. ఆ 787లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవుతుంది మీరు చేస్తున్న దానివల్ల అని చెబితే అక్కడ చూడండి ఏం జరిగింది చివరికి. మీరు ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఫాలో అయ్యారా అంటే లేదు. దెన్ మరి మీకేమైనా థ్రెటనింగ్ చేశారా అని అంటే ఎస్, ది ట్రాన్స్ఫర్ చేస్తానన్నారంట, ట్రాన్స్ఫర్ చేశారట, మీటింగ్స్ కూడా రానియకుండా అవాయిడ్ చేశారట. చెప్పండి. ఎస్, సో 787 అండ్ 777లో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పారు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఏదైతే ఒక చిన్న లైన్ ఉంది దాన్ని జస్ట్ స్క్రూల్ ఫిట్ చేసేసి క్లోజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే టెంపరవరీగా ఆ ఇష్యూ సాల్వ్ అవుతుంది. బట్ వన్స్ ఫ్లై అయిన తర్వాత ఏదైనా జరిగితే, సో ఇప్పుడు ఈ బోయింగ్ దీంట్లో కూడా ఇదే జరిగింది అని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. పర్టికులర్గా 787లోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఆ ఇంజనీర్సే చెప్తున్నారు కాబట్టి ఈ అనుమానం కూడా వస్తుందన్నమాట. అండ్ ఇంకొక వీడియో కూడా ఉంది ఆయనదే, విందాము. I have analyzed Boeing's own data to conclude that the company is taking manufacturing shortcuts on the 787 program that may significantly reduce the airplane safety and the life cycle. Since 2013, there have been serious issues on the 787 program not properly closing thousands of gaps in its assembly of the fuselage on major joints. Boeing's standard says that these gaps must be closed, usually by a small shim or filler called a shim when they exceed 5,000th of an inch. This seems very small. Boeing's PR team like to call it the width of a human hair when you are operating at 35,000 feet. Details are that the size of a human hair can be a matter of life and death. In a rush to address its bottlenecks in production, Boeing hit problems pushing pieces together with excessive force to make them appear that the gaps don't exist even though they exist. The gap didn't actually go away, and this may result in premature fatigue failure. Effectively, they are putting out defective airplanes. I repeatedly produced reports for my supervisors and Boeing management demonstrating that the gaps in the 787 not being properly measured or shimmed in two major joints of the 787. Evaluating from Boeing, from the 29 inspected airplane data, I found gaps exceeding the specification that were not properly addressed 98.7% of the time. I want to repeat that. 98.7% of the time, the gaps that they were supposed to be shimmed, they were not shimmed. The other issue that I found, when you have these gaps and you drill through them, you get some debris in the stack-ups. This is known to be a problem, not a good thing for the airplanes by Boeing. But Boeing data also, from the inspection of the data, shows that the debris ended up in the gaps 80% of the time. Again, you have debris in the gaps 80% of the time. I want to make clear that I have raised these issues over 3 years. I was ignored. I was told not to create delays. I was told, frankly, to shut up. At one point, Boeing management
got sick of me and raising these issues and moved me out of the 787 program into the 777 program. On the 777 program, I found problems. Again, I found that Boeing started a new process to build the airplane without taking into the consideration of the design of the airplane and how the airplane was designed. As a result, I witnessed severe misalignment when the planes were assembled. Boeing manufacturing used unmeasured and unlimited amount of force to correct the misalignment. And this also weakened the airplane in the long run. I literally saw people jumping on the pieces of the airplane to get them to align. I call it the Tarzan effect, among other improper methods. Again, I raised concerns internally. I was sidelined. I was told to shut up. Pass. Okay, pass. Use the right. Editing la chusko. సో విన్నారు కదా ఆయన మాటలోని, ఆయన స్వయంగా బోయింగ్లో పనిచేసినటువంటి ఇంజనీర్. ఆయన చాలా క్లియర్గా చెప్పారు 787లో ఇష్యూ ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ నట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ అవి లూజ్గా ఉంటున్నాయి, ప్రస్తుతానికి టైట్ చేస్తున్నారు, టెంపరవరీగా అయితే వర్క్ చేస్తుంది, బట్ లైఫ్ లాంగ్ అయితే అది కాదు. సో డెఫినెట్గా అది లూజ్ అవుతుంది, దాని ప్రాబ్లం ఉంది అని అంత క్లియర్గా చెప్పినా కూడా పట్టించుకోవాలి. క్యాప్స్ అనేవి థౌజండ్స్ ఆఫ్ క్యాప్స్ వాటిని పర్ఫెక్ట్గా ఫిట్ చేయలేదు అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే ఇక్కడ అలైన్మెంట్లో కూడా కొన్ని డిజైన్స్ మార్పు చేయాలి అని చెప్పేసి చెప్పినా కానీ ఆ డిజైనింగ్లో కావచ్చు, అలైన్మెంట్లో కావచ్చు, మార్పులు చేయాల్సిన దాన్ని కూడా చేయలేదు. సో దానివల్ల కూడా ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఆయన చెప్తాం. అండ్ ఈ ఇష్యూ ఇప్పటి నుంచి 2013 నుంచి ఉన్నాయి బోయింగ్లో అన్న విషయం చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో జస్ట్ అంటే ఎప్పుడెప్పుడు జరిగాయి, ఏమైనా జరిగాయా గతంలో అనే విషయం కూడా మీకు చూపిస్తాము. బోయింగ్లో ఇంతకు ముందు కూడా చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. సో వాటి లిస్ట్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి. బాలా Air India 171 2025 Boeing 787 Dreamliner crashed a minute in the మనకి ఏదైతే జరిగిందో నిన్న అహ్మదాబాద్లో ఇది ఒక ఇన్సిడెంట్. అయితే నేను మీకు ఇంకా చూపిస్తాను వేరే ఇన్సిడెంట్స్ కూడా. లెట్స్ సీ. Ethiopian Airlines just 6 minutes after taking off from the Addis Ababa, a 737 Max crashed into a field. ఇక్కడ చూడండి, ఇది దాని ఇమేజ్. All 157 on board died. అందరూ చనిపోయారు. So blamed on faulty software led to global grounding of the 737 Max. ఇది కూడా బోయింగ్. ఇది ఒక ఇన్సిడెంట్. సి ఇది చూడండి. It was in 2018. A brand new 737 Max crashed into the sea just 13 minutes after takeoff from Jakarta. ఇక్కడ ఇది జరిగింది కదా. నిన్న అహ్మదాబాద్ ఫ్లైట్ గనక జస్ట్ 5 minutes ఫ్లై అయి ఉంటే అది అరేబియన్ సముద్రం దాకా వెళ్ళిపోయేది. సో అరేబియన్ సముద్రం దాకా వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఎంతో కొంత దాన్ని సేవ్ చేయడానికి స్కోప్ ఉండేది. అట్లీస్ట్ ఆ మెడికల్ స్టూడెంట్స్ సేఫ్ అయ్యారు. మెడికల్, నాట్ ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్, మీకు అక్కడ ఏంటంటే అరేబియన్ సీలో అక్కడ వాళ్ళకి జాకెట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, చాలా వరకు కొంతమంది సేవ్ అవడానికి స్కోప్ ఉండేది. సో ఆ టైం కూడా లేదు వీళ్ళకి. ఇక్కడ 13 minutes టేక్ ఆఫ్ అయిన తర్వాత జరిగింది. సో ఇట్లా అంటే 189 people చనిపోయారు. సో ఒకసారి మీరు టైం డ్యూరేషన్ చూడండి. ఇందాక చూసిన 6 minutes, ఇది 13 minutes. నిన్న జరిగింది సెకండ్స్, ఆల్మోస్ట్ లెస్ దాన్ ఎ మినిట్. అది లెస్ దాన్ ఎ మినిట్. సో ఇప్పుడు ఇది కూడా బోయింగ్ 737 Max ఇంకా ఉన్నాయి. బోయింగ్ ఈ 737 ఇట్స్ నాట్ సేఫ్ ఫ్లైట్ టు గో. సేమ్ 737-800 ఇక్కడ చూడండి. ఇది కూడా ఎయిర్ ఇండియా. ఇది ఓవర్ షాట్ ద రన్వే వైల్ ల్యాండింగ్ ఇన్ మ్యాంగ్లూర్. ఇది ల్యాండింగ్ అప్పుడు, టేక్ ఆఫ్ అయిన తర్వాత కాదు, ఇది ల్యాండింగ్. చూడండి, 158 people లాస్ట్ దేర్ లైవ్స్. సో ఇట్ వాజ్ ఇన్ 2010. ఇది బోయింగే, ఎయిర్ ఇండియా దట్టు. అండ్ ఇన్ 2005 చూడండి, in 2005 a 737 flew for hours on autopilot after the crew lost consciousness due to pressurization failure. ఇక్కడ ప్రెజరేషన్ ఫెయిల్యూర్ అంటే the cabin slowly lost oxygen. All 121 on board died. Plane crashed into a mountain in Greece. సో ఈ విధంగా ఈ 737 ఫ్లైట్స్ అనేవి 737, 787, అదే సిరీస్ అనమాట. ఇంకా సిరీస్ అంతా కూడా ఎక్కడ కూడా ఆ సేఫెస్ట్ ఫ్లైట్ కాదు అనే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవే. ఇక సో ఇది చూడండి, in Saudi flight in 1996 two jets collided mid-air over Dhatra in India. Boeing 747 Illusion cargo plane, 349 people died. Miscommunication. So miscommunication with air traffic control to disaster.
సో ఓవరాల్గా చూస్తే ఎక్కడ చూసినా బోయింగ్ మెషిన్లోనే ప్రాబ్లం ఉంది. బోయింగ్కి సంబంధించి ఇప్పటి వరకు 6,000 ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అయ్యాయి, అందులో 9,000 పీపుల్ చనిపోయారు. మనకి అప్రాక్సిమేట్గా అసలు ఈ ఎయిర్ క్రాషెస్ అనేవి వెరీ రేర్గా జరుగుతూ ఉంటాయి. అండ్ మన ఇండియాలో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎయిర్ క్రాష్ జరగడం అనేది మాత్రం చాలా చాలా విషాదకరమైనది. సో అందుకే దానికి తగినట్టుగా ఈ ట్వీట్స్, ఆ ట్వీట్స్ని చూస్తుంటే పలు అనుమానాలకి తావిస్తూ ఉందన్నమాట. సో ఇందులో ఏంటి అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ అమెరికా తను ఏం చెప్తున్నారు, ఇండియా ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా అని ఆ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో అడిగితే ఆ జర్నలిస్ట్ ఇచ్చిన రిప్లై ఏంటి అంటే, ఇండియా ఎదిగితే ఎలా తొక్కేయాలో మనకి తెలుసు. సో అంటే ఇండియా ఎకనామికల్గా ఎదుగుతున్న క్రమంలోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? సో ఇక్కడ మరలా ఇక్కడ టర్కీ ప్రమేయం కూడా ఉంది. ఎస్, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సో ఏంటి అంటే ఏదైతే ఎయిర్ ఇండియా మెషిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా టర్కీ నుంచి తయారు చేయబడతాయి అనమాట. సో ఇది 787లో కూడా ఏమైనా ఉందా వాళ్ళ ప్రమేయం అనేది ఒక అనుమానం కూడా ఉంది. బికాజ్ సో టర్కీ అనగా మీకు ఎందుకు అనుమానం వస్తుంది? యాక్చువల్గా మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఈ టర్కీ వాళ్ళు దే ఆర్ సపోర్టివ్ టు పాకిస్తాన్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళకి శత్రు కాబట్టి వాళ్ళిద్దరు మిత్రులు కాబట్టి మనల్ని శత్రువుగానే చూస్తారు కదా. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ వర్కింగ్ ఫర్ పాకిస్తాన్. సో ఇక్కడ రోల్ ఆఫ్ టర్కీ కంపెనీ Celebi under lens, 450 employees of Celebi last month shifted to AA Stats in Ahmedabad. చూడండి, లాస్ట్ మంత్. సో ఇవన్నీ మరి అనుమానాలకు తావేవుదంటారా? అలాగే లీకేజ్ ఇన్ ఫ్లైట్స్, హైడ్రాలిక్ సెట్టింగ్స్ ఫర్ టేక్ ఆఫ్ ఇట్ లిఫ్ట్, ల్యాండింగ్ గేర్ నాట్ అప్. ఈ ల్యాండింగ్ గేర్ అనేది అట్లాగే డౌన్ అయిపోయింది. దాని నాట్ అప్ అంటే ఇంకా ఇది డెఫినెట్ గా వాళ్ళ ఇంజనీర్స్ ప్రమేయం ఉండే ఉంటుంది, టర్కీ ప్రమేయం ఉండే ఉంటుంది అని కూడా ఇంకొక అనుమానం అనమాట. సో అటు ఖలిస్తానీ అనుమానం, ఈ టర్కీ అనేది అనుమానాలు మాత్రమే. బట్ బోయింగ్ లో మాత్రం చాలా క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ లో కావచ్చు, ఆ డిజైన్స్ లో కావచ్చు, కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళే ఆ ఇంజనీర్సే చెప్తున్నారు. అక్కడ చేసిన అతనే ఒక అతను చెప్తే తను విజిల్ బ్లోయర్ అని చెప్పేసి అతను బయటకు దూసేస్తారు కదా. అట్లాగే ఇతను చూస్తేనేమో ఇతని పైన ట్రాన్స్ఫర్లు చేయడం, ఆ తర్వాత మీటింగ్స్కి అటెండ్ కానికుండా ఉండటం. సో కొన్ని సివియర్ యాక్షన్స్ కూడా తీసుకున్నారు. సో దీని అంతటిని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏం జరిగింది ఏంటి, అది ఇప్పుడు యాక్సిడెంట్ అంటారా లేకపోతే ప్రీ ప్లాన్తో చేసిన ఏదైనా సరే మరి యాక్షన్ అనుకోవాలా ఏంటది? ఇది పక్కన పెట్టేస్తే ఇక్కడ చూస్తేనేమో బోయింగ్ ఒక ఫారినర్ కంపెనీ, టాటా ఎయిర్ ఇండియా అనేది టాటా కంపెనీ, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. బట్ దీనికి గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం అర్థం కావట్లేదు. కానీ ప్రతి దానికి సెంట్రల్ గవర్నమెంట్ని నిందించడం అనేది ఒక కామన్ అయిపోయింది. సో ఆపోజిషన్స్ జరిగిన పరిస్థితి ఏంటి, ఎలా జరిగింది ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేయండి, ఇన్ఫర్మేషన్ త్వరగా లాగండి, ఇలాంటివి అడిగినా పర్లేదు. కానీ దీనికి కూడా గవర్నమెంటే బాధ్యత వహించాలి, గవర్నమెంటే తప్పిదము, ఇది గుజరాత్లో జరిగింది కాబట్టి, అక్కడ బీజేపీ ఉంది కాబట్టి. వాట్ ఈస్ దిస్? మోరోవర్ అక్కడ ఆ ఫ్లైట్ లో వన్ ఆఫ్ ద పాసెంజర్ వాస్ అతను గుజరాత్ ఎక్స్-సీఎం కదా, బీజేపీ నుంచి. సో అఫ్ కోర్స్ పొలిటికల్ గా మన ఇండియా ఇంకా చెప్పేది ఏముంది, ఏ చిన్న ఇష్యూ ఉన్నా సరే అది పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంచరు. సరే, అది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు వాట్ ఎవర్ ద థింగ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, పొలిటికల్గా ఉందా లేదా ఏంటి అనేది. ఇప్పుడు కొంతమంది అంటే అఫ్ కోర్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, సో మీది రెస్పాన్సిబిలిటీ అనడం వేరు, కానీ కంప్లీట్గా బ్లేమ్ చేయడం అనేది వేరు. సో ఏంటి అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఈ డిపార్ట్మెంట్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కూడా వీళ్ళకి ఒకసారి పంపించారు, మీరు అవన్నీ కూడా ప్రాపర్గా చూసుకోండి, ఫంక్షనింగ్ ఉండేలాగా అని చెప్పేసి అన్నీ చెప్పారు. సో ఎనీహౌ ఏది జరిగినా కానీ పాపం బాధితులు ఎవరు అంటే సామాన్యులు అయిపోయారు. అది రాజకీయ పరమా లేకపోతే కుట్రలా లేకపోతే అంతర్జాతీయ సమస్యల ఏదైనా కావచ్చు, అక్కడ మాత్రం కొన్ని కుటుంబాలు రోదన మామూలుగా కాదు, చిన్న బిడ్డలు సైతం అసలు ఏ సంబంధం లేకుండా ఫ్లైట్తో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న వాళ్ళేమో అక్కడ మెడికోస్ వాళ్ళు ఏదో లంచ్ టైం సరదాగా వాళ్ళందరూ కొలీగ్స్తో కబుర్లు చెప్పుకుంటా భోజనం చేస్తామంటే తెలియకుండా వాళ్ళ ప్రాణాలు పోయాయి అంటే ఇంకా దానికంటే దురదృష్టకరమైన. కాకపోతే ఇందులో కాస్త రమేష్ అనే ఒక ప్యాసింజర్ నిజంగా భూమి మీద నూకలు ఉన్నాయి అని అంటారు కదా, అద్భుతమే. అది ఎలా సేవ్ అయ్యాడు, ఎట్లా అతను ఉన్నాడు. యాక్చువల్గా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ కనీసం కొంచెం స్కిన్ అన్న కాలుతుంది కదా, అట్లాంటివి కూడా లేదు, చిన్న చిన్న దెబ్బలు మాత్రం తగిలినాయి. అది మాత్రం ఒక వండరు. దీంతో పాటు ఇందులో అదృష్టవంతులు ఎవరు అంటే ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసుకొని ఆ ఫ్లైట్కి టైంకి రీచ్ అవ్వలేక ట్రాఫిక్ జామ్ వల్ల వాళ్ళు ఫ్లైట్ని క్యాచ్ చేయలేకపోయారు.
సో అక్కడ ఎవరైతే మామూలుగా బోర్డింగ్ పాస్ తీసుకుని వెళ్ళాలి కదా, అక్కడ ఉండే ఆ సెక్యూరిటీ ఎవరో ఉంటారో, ఎవరైతే వాళ్ళని అలౌ చేయలేదు, మీరు డిలే అయిపోయారని చెప్పేసి వాళ్ళని అలౌ చేయకుండా ఉండారో, దానివల్ల ఒక 2 to 3 మెంబర్స్ అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ వాళ్ళు ఫ్లైట్ని క్యాచ్ చేయలేకపోయారు. సో వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు, థ్యాంక్ గాడ్ అని చెప్పేసి అనుకుంటారు డ్యామ్ షూర్లీ. సో అప్పుడేంటి అంటే ఎవరైతే వెళ్ళనీయకుండా ఆపారో ఆ సెక్యూరిటీని మాత్రం వాళ్ళు అభినందించవచ్చు. దేవుడే నిజంగా సాక్షాత్తు దేవుడే వచ్చి మమ్మల్ని కాపాడని చెప్పేసి వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్ అయితే తనకి తెలియజేస్తారు. అండ్ ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ ఇది చాలా బాధాకరమైన విషయమే, బట్ చెప్పుకోవాలి కాబట్టి ఎయిర్ ఇండియా ఏదైతే టాటా కంపెనీ ఉందో ఇప్పటి వరకు ఎవరైతే మరణించారో వాళ్ళకున్న ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ ఇంకొకటి కానీ పక్కన పెట్టేస్తే ఇండివిజువల్గా ఆ కంపెనీ నుంచి ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ ఆ మెడికల్ స్టూడెంట్స్తో సహా ప్రతి ఒక్కరికి 1 crore rupees అయితే ఇప్పటివరకు ఇస్తారని చెప్పి అనౌన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్కి కూడా పూర్తి బాధ్యత టాటా కంపెనీని వహిస్తుంది అని కూడా చెప్పారు. అండ్ ఇందులో ఇంకో బాధాకరమైన సంఘటన ఏంటంటే, ఎయిర్ ఇండియాని ఏమైనా టార్గెట్ చేశారనే ఒక అనుమానం కూడా. సో ఇది మీరు చూస్తే అర్థమవుద్ది. చూడండి, ఎయిర్ ఇండియా ఫ్లైట్ A1379 en route from Phuket, Thailand to Delhi made an emergency landing after a bomb threat was reported on board. మళ్ళా ఒక థ్రెటనింగ్ కాల్ వచ్చింది చూడండి. ద ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండెడ్ సేఫ్లీ, ఆల్ ప్యాసింజర్స్ అండ్ క్రూ ఆర్ సేఫ్ అండ్ నో ఇంజరీస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్. ఇది జస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతకే మరలా ఈ ఎయిర్ ఇండియా వాళ్ళకి ఈ థ్రెటనింగ్ కాల్ వచ్చింది చూడండి. బట్ సేఫ్లీ అయితే ల్యాండ్ అయింది, ప్రాబ్లం అయితే లేదు. బట్ ఎందుకు ఎయిర్ ఇండియా పైన పగబట్టారా, లేకపోతే బోయింగ్ ఇష్యూనా, లేదంటే ఏంటో ఇండియానే టార్గెట్ చేశారా ఏంటి అనేది చూడాలి. దీనిపైన ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు దీని వెనకాల కుట్ర ఉందా, లేకపోతే యాక్సిడెంట్గా జరిగిందా, లేకపోతే నెగ్లిజెన్స్ వల్ల జరిగిందా, పైలట్స్ మనం నిందించలేం. ఎందుకంటే దే ఆర్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక్కొక్కళ్ళు 8,000 hours ఆఫ్ 1100 hours ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అటువంటిది వాళ్ళు అంటే అక్కడ బ్లాక్ బాక్స్ కూడా వాళ్ళు ఏం కన్వే చేశారు అనేది కూడా ఈ రోజే తీసుకోవడం జరిగింది కాసేపటి క్రితమే. సో దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా వెళుతుంది. బట్ ఇది ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎవరి సమస్య, ఇందాక సార్ చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల ఇండియాని టార్గెట్ చేసే విధంగా చేశారా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఫ్యూచర్లో ఇట్లాంటి జరగకుండా ఉండాలి, అలాగే దానిపైన తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే మనం ప్రభుత్వాన్ని కోరుకుందాం. థ్యాంక్ యూ.